వైఎస్ఆర్సీపీ నుంచి వెంకటరెడ్డి గారు ఉన్నారు కదా, వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు 1 2 3 4 5 6 7 8 ఓకే 8 ఫోటోలు ఇక్కడ ప్లే చేస్తున్నాను సార్. వీళ్ళ గురించి చంద్రబాబు నాయుడు గారు తనకు వద్దు అనుకుంటే తన రాజకీయ ప్రత్యర్థులుగా వాళ్ళని భావిస్తే ఏం చేశారన్నది మీరు ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క పాయింట్ రూపంలో చెప్పండి. నాకు తెలిసి ఇప్పటికే ప్రజల మెదళ్ళలో ఆలోచనల్లో కరెక్ట్గా పాయింట్స్ వచ్చుంటాయని నేను అనుకుంటున్నా. ఒకసారి మీరు కూడా అదే మాట్లాడతారా లేదో చూస్తాను. ఎస్, ముందుగా మోడీ గురించి చెప్పండి. చంద్రబాబు నాయుడు గారి మాటలు మోడీ పైన, నరేంద్ర మోడీ గారితో పొత్తులో లేనప్పుడు ఈ నరేంద్ర మోడీ అనే అతను ఈ దేశానికి పట్టినటువంటి దరిద్రము, నరేంద్ర మోడీ పెళ్ళాన్నే చూసుకోలేనాడు, ఇంక ఈ దేశాన్ని ఏం పరిపాలిస్తాడు, అదేవిధంగా గుజరాత్లో అల్లర్లకు కారణమైనటువంటి ద్రోహి ఇదే నరేంద్ర మోడీ అని చెప్పి ముస్లింలను ఓచకోత కోసాడని చెప్పి, అట్లానే మా రాష్ట్రానికి రావడానికి అర్హత లేనటువంటి వ్యక్తి అని చెప్పి నల్లబెల్లులు వదిలారు. ఇదే నరేంద్ర మోడీ గారిని. పక్కన చూస్తే సోనియా గాంధీ, ఇటలీ దెయ్యము, దేశ ద్రోహి సోనియా గాంధీ. ఈ సోనియా గాంధీ దేశం వదిలిపోతే ఈ దేశం బాగుపడిద్ది అని చెప్పి మాట్లాడాడు. నెక్స్ట్ 3 రామారావు గారి గురించి, ఈయనకు పిల్లనిచ్చినటువంటి స్వయాన మామ, వీళ్ళందరూ అంటే రాజకీయ ప్రత్యర్థులు వాళ్ళు అవ్వచ్చు, పిల్లనిచ్చినటువంటి స్వయంగా మామ. ఈరోజు ఈ రాజకీయ భిక్ష పెట్టినటువంటి స్వయంగా రామారావు గారిని వీ డోంట్ నీడ్ ఎన్టీఆర్ అని చెప్పి పెద్ద పెద్ద పోస్టర్లు లేపించి స్త్రీలోలుడుగా అమ్మాయిలతో తిరుగుతాడని చెప్పి, ఏదైతే గండిపేట ఫామ్ హౌస్లో మద్యం తాగుతాడని చెప్పి, అదేవిధంగా ఆయన సంబంధించి నగ్నంగా కార్టూన్ లేపించి ఆయన క్యారెక్టర్ని ఏదైతే నీచంగా చూపించాడు. దాని తర్వాత లక్ష్మీపార్వతి గారిని, ఒక మహిళని కామపిశాచి అన్న టైప్లో మాట్లాడి వేరే వాళ్ళతో కూడా తీసుకొని వచ్చి మాట్లాడిచ్చాడు. ఏదైతే మనం ఎన్నికలకు ముందు చూసాం. అసలు చూడరు, వాళ్ళ ఇంట్లో వాళ్ళే మహిళలు, ఇంక ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కానీ దేశంలో కానీ వాళ్ళు మహిళలు గారు చెప్పాల దెయ్యం అన్నాడు కదా సోనియా గాంధీని. అట్లానే లక్ష్మీపార్వతి గారి మీద మాట్లాడి, దాని తర్వాత చిరంజీవి గారు పార్టీ పెడితే అభిమానులు ఇచ్చిన రక్తాన్ని నమ్ముకుంటున్నాడు ఈ బ్లడ్ బ్యాంక్ పెట్టి అని చెప్పి చిరంజీవి గారిని ఉద్దేశించి వాళ్ళు రాసి ముందే జెండా పీకేస్తున్నారని రాశారు, పత్రికలో రాపిచ్చాడు. దాని తర్వాత పవన్ కళ్యాణ్కి ఇదే పరిటాల రవి గుండు కొట్టించాడు అని చెప్పి మాట్లాడిస్తున్న పాటు వాళ్ళ తల్లి మీద కూడా ఏదైతే నీచంగా డిబేట్లు పెట్టించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఖర్చు పెట్టారు వాళ్ళ తల్లి గురించి తిట్టించడానికి టీవీ ఛానల్ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఆ ఛానల్ బ్యాన్ చేయమని చెప్పాడు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంటే. దాని తర్వాత చూస్తే రాజశేఖర రెడ్డి గారు కాదు, అది కాకుండా పవన్ కళ్యాణ్ గారి గురించి సాధారణంగా మీ పార్టీ నాయకులు ఏదో అంటారని కొన్ని మాటలు అంటారు కానీ వాటిని ముందుగా ఆయన పైన రుద్దింది ఎవరు? దత్తపుత్రుడని, ప్యాకేజీ స్టార్ అని. స్వయంగా నారా లోకేషే ఈ మోడీకి దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అని చెప్పి బహిరంగ సభలో మాట్లాడాడు. దత్తపుత్రుడు అని బిరుదిచ్చింది. అది మేము 10వ పరకో పడేస్తే మా వెనకాల కుక్కలాగా తిరుగుతాడు, ఓ 4 సీట్లు ఇస్తే మా దగ్గర పడుంటాడని చెప్పి మాట్లాడింది కూడా వాళ్ళే. మరి ఆయనకు సిగ్గులేదు కాబట్టి అట్టానే ఉంటాడు, ఇంకా పెద్ద లోతుగా ఆయన గురించి వెళ్ళదలుచుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి రాజశేఖర రెడ్డి గారి గురించి, రాజశేఖర రెడ్డి గారిని ఫ్యాక్షనిస్ట్ అని, అవినీతి పరుడని, లేదంటే ఇంకో రకంగా ముద్ర వేసేటటువంటి ప్రయత్నం చేసింది ఇదే చంద్రబాబు నాయుడు గారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయే ముందు లాస్ట్ అసెంబ్లీ సమావేశాల్లో నువ్వు ఎలా రేపు అసెంబ్లీకి వస్తావో, నెక్స్ట్ నువ్వు ఎలా రేపు వస్తావో చూస్తాను అంటే నేను బతికి బట్టగట్టనే టైప్లో మాట్లాడాడు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. ఆ ప్రమాదం అనేది ఇప్పటికీ మిస్టరీ, అది అందరికీ తెలుసు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని అసలు రాజకీయాల్లోకి రాకముందే వీళ్ళందరినీ రాజకీయాల్లోకి వచ్చేలాగా మాట్లాడాడు. ఒక జగన్మోహన్ రెడ్డి గారిని అయితే అసలు రాజకీయాల్లోకి రాకుండానే ముందే ప్రత్యర్థిగా భావించేసి, జగన్మోహన్ రెడ్డి గారు ముందే పవర్ఫుల్గా అతనికి తెలుసు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు కొడుకుగా ఉన్నప్పుడే అతను అసలు ఎంపీగా పోటీ చేయకముందే పరిటాల రవి అనేటటువంటి వ్యక్తిని ఏదైతే చంపేశాడని చెప్పి ఒక దుష్ప్రచారం చేస్తే అదే రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో సిబిఐ ఎంక్వైరీ చేయించాడు. సో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ అవ్వగానే 1,00,000 కోట్లు తినేశాడని చెప్పి ఏదైతే ముద్రేసి జైలుకు పంపించారు. సో ఇప్పటికీ సైకో అని గొడ్డల పార్టీ దుష్ప్రచారం. కాంగ్రెస్ చీకట్లైనా కలుస్తారా, ఏమైనా చేస్తారా? చిదంబరాన్ని చీకట్లో కలిశాడు, రాహుల్ గాంధీని స్వయంగా వాళ్ళ ఫ్యామిలీని పంపించి కల్పించాడు కదా హైదరాబాద్ లో హోటల్లో. ఇక మనం దాని గురించి పెద్ద డెప్త్గా వెళ్తే మరి లోతైనటువంటి డిస్కషన్ అవసరం లేదని నా భావన. సో ఇలా అతనికి ఎవరైతే ప్రత్యర్థులుగా భావిస్తారో వాళ్ళ మీద క్యారెక్టర్ అదే. మళ్ళీ మోడీ గారు ఇప్పుడు సమావేశం చేస్తున్నాడు కదా, మోడీ గారికి వంగొంగి, మీరు మొన్న వెళ్ళారో లేదో, అందరూ వంగోట్లా, ఈయన ఒక్కడే వంగుంటున్నాడు. ఆయన దగ్గర పశ్చిమ బెంగాల్ వెళ్ళి మరీ వంగున్నాడు. సో ఇట్లా ఉంటుంది అనమాట అతన్ని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నా మిత్రుడు స్నేహితుడు పవన్ కళ్యాణ్ అంటాడు. ఇప్పుడు తిట్టించిన మొన్నదాకా ఈయనే. సో ఈయనతో ఉంటే ఒక రకంగా, లేకపోతే ఒక రకంగా, ఏ విధంగా క్యారెక్టర్ని దిగదార్చేటట్టుగా రాస్తాడనేది మనం 8 ఫోటోలు చూస్తే మనకు క్లియర్గా. మీకు ఇంత అవగాహన ఉంది కదా, సింపుల్ క్వశ్చన్, ఇంత అవగాహన ఉంది, మోడీ గారిని లెక్క చేయలేదు, ముస్లింలను ఊచకొత కోసాడని, నరహంతకుడని, ద్రోహి అని, నరమేధం సృష్టించాడని, భార్యనే చూసుకోలేని వాడని ఇన్ని మాట్లాడి ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు
రాష్ట్ర ముఖ్య ఆయన ప్రధానమంత్రినే వదిలిపెట్టలేదు. ఎలా బయటకు వస్తారు ఈ మీ పైన వేస్తున్నటువంటి ముద్ర? గొడ్డలి పార్టీ అని, కిల్లర్ పార్టీ అని, ఇంకా ఏదో సైకో పార్టీ అని, క్యాన్సర్ గడ్డని, ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కాంప్రమైజ్డ్ రాజకీయాలను నమ్ముకోవాలా, లేదంటే పొత్తు రాజకీయాలను నమ్ముకోవాలా, లేదంటే ఎవరితోనో మనం సమావాసం చేసో, లేదంటే వాళ్ళ బతిమలు ఆడుకోనో ఇది చేసుకున్నాం అనేటువంటి రాజకీయాలు నమ్ముకోవాలా. తన నిజాయితీని నమ్ముకున్నాడు. తన క్యారెక్టర్ ఏంటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నీతిగా నిజాయితీగా విలువలతో కూడిన రాజకీయాలు చేశాడు. కాబట్టి మీరు అన్నారు ఇన్ని రాజకీయ పార్టీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో 63 సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి పార్టీ పెట్టి, ఏ సినిమా గ్లామర్ లేదు, ఈ రాష్ట్రంలో పార్టీ పెట్టి ముఖ్యమంత్రులు అయింది ముగ్గురు. ఒకటి రామారావు గారు, కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా పార్టీలు పెట్టి ముఖ్యమంత్రులు అయింది. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 63 సంవత్సరాల చరిత్ర. 1956 నుంచి 2019 దాకా రెండే రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వెళ్ళి 18 మంది ముఖ్యమంత్రులు పనిచేశారు. 15 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి, 3 తెలుగుదేశం పార్టీ నుంచి. దాన్ని బ్రేక్ చేసి సొంతంగా పార్టీ పెట్టుకొని ఎవడి మద్దతు లేకుండా, ఏ రాజకీయ పార్టీతో పొత్తు లేకుండా, ఈరోజు చంద్రబాబు నాయుడు చూస్తే 4 సార్లు ముఖ్యమంత్రి పొత్తులతోనే, ఒక్కసారి కూడా సింగిల్గా కాల. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గానే 151 సీట్లతో ముఖ్యమంత్రి అయ్యారు. ఈ రోజు కూడా సింగిల్గానే ఎన్ని రకాల మేనేజ్మెంట్లు చేసినా, ఈవీఎంలతో వాళ్ళు గెలిచినా కూడా 40% కంటే తగ్గించలేకపోయారు. అంటే జనరల్గా ఎలక్షన్ జరిగితే అది 60-65% లెక్క ప్రకారం రావాలి. సో ఎంత తగ్గించాలనుకుని 40 కంటే తగ్గించలేకపోయారు. సో ఎదుర్కొంటాం ఖచ్చితంగా. ఎందుకంటే మాకు ప్రజల బలం ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఆశీస్సులు ఉన్నాయి పైనుంచి, ఆ దేవుడు ఆశీస్సులు ఉన్నాయి. సో ప్రజలకు ఈరోజు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఈ 2 సంవత్సరాల్లోనే అనేక రకాలైనటువంటి పోరాటాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. ప్రజల్లో బలంగా ఉంది. అందుకనే కదా మా మీద దుష్ప్రచారం చేస్తుంది. వాళ్ళు మేము బలంగా లేకపోతే మేము అడిగిన దానికి సమాధానం చెప్తారు. ఇదిగోటి అమరావతి అద్దాలకి ఇదిగో ఈ అద్దం పెడుతున్నాం, ఇది సింగపూర్ అద్దం, ఇది మలేషియా అద్దం, ఇది చంద్రబాబు నాయుడు అద్దం, ఇది లోకేష్ అద్దం అని చూపించేవాడు కదా. ఎదురుదారు ఎందుకు చేస్తున్నారు అంటే సమాధానం చెప్పలేక కదా. అంటే మేము బలంగా ఉన్నామనే కదా అర్థం దాంట్లో.